జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ ఈరోజు 9 గంటల నుండి మొదలవుతుంది. ఆర్యవైశ్య మహాసభ ఓటర్లకి పాదాభివందనాలు తెలియజేస్తూ మీకు ముఖ్య విషయము తెలియజేయనది ఏమనగా, ఒకరు కరోనా వచ్చి 5 సంవత్సరాలు వెనుకబడ్డామంటారు. కరోనా వస్తే అమరావతికి కరోనా వచ్చి బెడ్ మీద ఉన్నాడా? ఎన్ని చెప్పినా కూడా రాసుకున్న ఓట్లు మీవే. కొంతమంది ఓటర్లను తీసివేయడానికి కారణం ఏంటి? మొత్తము మీ చేతిలో 13 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి మా దగ్గర ధర్మపురి నియోజకవర్గం నుండి పెగడపల్లి మండల అధ్యక్షులు పెద్ది శ్రీరాములు గారు వస్తే 3 గంటలు 4 గంటలు కూర్చోబెడతాడా? మా కొప్పుల ఈశ్వరు మంత్రి గారు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్న ఆర్యవైశ్యుడు అంటే ఒక 5 నిమిషాలలోనే ఫస్ట్ పిలిపించుకొని మాట్లాడి పంపించేవాడు. ఇప్పుడు అదే సంక్షేమ శాఖ మంత్రి వర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. ఆర్యవైశ్యులు వచ్చిండ్రు ఏదన్నా పని మీద అంటే ఎంత బిజీలో ఉన్నా కూడా 5 నిమిషాలలో పిలిపించుకొని మాట్లాడి పంపిస్తారు. నువ్వు ఒక కుల సంఘానికి మాత్రమే, అది ఒక దొంగ అధ్యక్షునిగా పరిపాలించినావు ఇన్ని సంవత్సరాలు. ఒక మండలాధ్యక్షునికి ఇయ్యని విలువ నువ్వు ఆర్యవైశ్య సమాజానికి ఏం చేస్తావు? ఈ 1100 మంది చిల్లర మీ బంధువులు ఉన్నారో ఎవరున్నారో కానీ నువ్వు గెలిచినా కానీ వాళ్ళకే అధ్యక్షునివి. మీరు నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి నీతో ప్రాణభయం ఉంది. త్వరలోనే నేను ఎక్కడో చెప్పి నేను డీజీపీ ద్వారా కూడా డీజీపీ దగ్గరికి వెళ్ళి నీతో ప్రాణభయం ఉంది, నీతో కొంతమంది ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో నీ అనుచారులు ఉన్నారు. అనుచారులు కాదు బిడ్డ, నువ్వు ఒక కొత్త నహీం దళం ఇది. ఎందుకంటే కరీంనగర్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుని బెదిరించుకుంటూ కూడా సాగినవి అవి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మీరు అడ్డదారిలో పోయి అది నువ్వు గెలిచినా కూడా మాకు మాత్రం మీరు అధ్యక్షులు గారు. నువ్వు గెలిచిన తర్వాత కూడా నీ దిష్టి బొమ్మల దహనం ఉంటుంది. అలాగే 1,64,000 సభ్యత్వాలు ఆ లెక్క చూపుడు ఉంటుంది. అమరావతి భూమి తీసుకొచ్చిండు 5 ఎకరాలు ఉప్పల్ భగీరథలు అంటుండ్రు. ఎక్కడ బిడ్డ? కోలేటి దామోదర్ అన్న, కొప్పుల ఈశ్వరన్న గారికి నేను ఎన్నోసార్లు లెటర్లు నా లెటర్ ప్యాడ్తో ఇచ్చినాను. కాకపోతే పేదవారు చేస్తే అది పబ్లిసిటీ కాదు, అది మాకు తెలుసు. కానీ మా యందు వాసవి మాత ఉంటుంది. ఇప్పుడు మీరు అడ్డదారిగా పోయి గెలిచిన తర్వాత వాసవి జయంతి వరకు దేవుడు ఖచ్చితంగా వాసవి మాత మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు చేసేటి